నమస్తే, వెల్కమ్ టు వీవీ న్యూస్. ముందుగా వీవీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. నంద్యాల జిల్లా చాగలమరి వాస్తవ్యంలో మొండెం రమేష్ తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగళ్లపాడు వృద్ధాశ్రమంలో వృద్ధులకు టిఫిన్ ఏర్పాటు చేశారు. అలాగే ఆలగడ్డ పట్టణంలోని స్ఫూర్తి మదర్ హోమ్ లో అనాథ చిన్నారులకు దుప్పట్లను, సమోసాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొండెం రమేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలనే సంకల్పం ఉందని అన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునేవారు అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండ సాయి సుదర్శన్ రావును సంప్రదించాలని కోరుతున్నారు. అలాగే కార్యక్రమంలో మొండెం రమేష్, శ్రీను ధర్మపత్ని రజని, కుమారులు రాజ్ తన్మయ్, బృషాంక్, అలాగే గొంగడి రమేష్, వల్లంకొండ సాయి సుదర్శన్ రావు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. హ్యాపీ బర్త్డే రమేష్ స్వామి. హ్యాపీ బర్త్డే రమేష్ స్వామి. హ్యాపీ బర్త్డే రమేష్ స్వామి. శంకరా చూస్తున్నా శంకరా. హ్యాపీ బర్త్డే రమేష్ స్వామి. హ్యాపీ బర్త్డే రమేష్ స్వామి. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో మాతోటి శివస్వామి ఈరోజు రమేష్ స్వామి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయనకు తెలియకుండా ఇక్కడ ఆలగడ్డ పట్టణంలోని స్ఫూర్తి మొదలకి వాళ్ళ అక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్ని దుప్పలు తేవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే ఇలాంటి స్పాన్సర్లు చేయాలనుకుంటే చాగలమరి 9948 ఇవ్వాలని నేను నెంబర్ సంప్రదించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సినీ నటి ఆర్య శ్యామల ఖమ్మం పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అభిమానుల భవిష్యత్తుకు నష్టం కలిగించేలా అటెండ్ మర్డర్ వంటి తీవ్రమైన కేసులు పెట్టడం అన్యాయమని ఆమె ఆక్షేపించారు. ఇక స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. వారి జోలికొస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అందరికి నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లా మన వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ 21వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇక్కడ జగనన్న అభిమానులపై కొంతమందిపై కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. సరే, పిల్లలు ఏదో చేశారు, వాళ్ళు ఏం చేశారో దానికి సంబంధించినట్టుగా వాళ్ళపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఓకే, కానీ లేనిపోని కేసులు కూడా వాళ్ళపై పెట్టి అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు జరిగాయి ఇక్కడ. సో నేను వీళ్ళని ఒక్కసారి పలకరించి, ఇది మీ ఒక్కళ్ళకే జరుగుతున్నటువంటి కష్టం కాదు, ప్రతి చోట ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దయచేసి మీరు కుంగిపోవద్దు, మీరేం బాధపడొద్దు అనేటువంటి ఒక ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను. దివంగత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసిన అపారమైన మంచి నుంచి ఆవగింజంత లబ్ధి పొందిన వాళ్ళు కూడా, ఆ లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర వాళ్ళ కథల్ని విన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రాంతాలతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా వారి అభిమానులుగా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ అభిమాన కుటుంబం హుస్నాబాద్ లో 2,74,00,000 రూపాయల వ్యయంతో ఎల్లమ్మ చెరువు మతడి కాలువ పునరుద్ధరణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సుమతి మాట్లాడుతూ గత వర్షాలకు దెబ్బతిన్నటువంటి చెరువు మతడి పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపగానే మంత్రి పొన్నం ప్రభాకర్ 2.7 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలియజేశారు. మతడి పునరుద్ధరణతో పాటు చెరువుకున్నటువంటి 3 తుముల షట్టర్ల పనులు, జంగిల్ క్లియరెన్స్, అలాగే స్టీల్ క్లియరెన్స్ చేపడతామని తెలియజేశారు. పనులను వేగంగా ప్రారంభించి పూర్తి చేసి ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, ఆర్డీఓ రామూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఏఈ రాములు, ఎస్సీ సుమతి తదితర ముఖ్య నేతలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మినిస్టర్ గారికి నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మెయిన్ కారణం మినిస్టర్ గారు ఇది ఎంత అనంటే జస్ట్ విత్ ఇన్ 15 days 1 month లో మనకి ఎస్టిమేట్ శాంక్షన్ చేసి తీసుకొచ్చారు సార్. మేము ఎస్టిమేట్ చేయని వరకే, కానీ పైనుంచి మనకి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పర్టికులర్గా ఈ ఒక్క చిన్న వర్క్ అయినా కూడా అలా కాకుండా దీని కింద ఒక 1500 ఆయకట్టు ఉంది, దాని గురించి తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి అంటే 2.7 crores వర్క్ ఇది. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ మత్తడిది రిపేర్ 50% రిపేర్. తర్వాత దీనికి 3 తూములు ఉన్నాయి, 2 లెఫ్ట్ 1 రైట్ ఉంది. ఈ తూముల కింద ఉన్న స్ట్రక్చర్స్ కానీ షట్టర్లు కానీ ఇవన్నీ కూడా దీంట్లో రిపేర్లో పెట్టాము. సిల్ట్, జంగిల్ క్లియరెన్స్ ఎవ్రీథింగ్ దీంట్లో కవర్ అవుతుంది. మెయిన్ ఏమేంటంటే టేలెండ్ దీని కింద రైతులకి ప్రతి రైతుకి నీరు చేరేట. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మందాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. స్థలదాత సోలిపురం ఉపేందర్ రెడ్డి, సుజాత ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సంతూరి యాదమ్మ అలాగే ఆంజనేయుల సమక్షంలో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం మాదాపురం గ్రామంలో మహిళా సంఘం భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోలిపురం భూపాల్రెడ్డి, వెంకటరెడ్డి, చిన్న, మాజీ సర్పంచ్ సోలిపురం సాగరెడ్డి, మాజీ జడ్పీటీసీ కోసంగి రాములు, గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన ఆడికి పోవాలి. యాభై 52 మహిళా సంఘాల బిల్డింగ్, మహిళా శక్తి బిల్డింగ్, మహిళా శక్తి భవనాలు 52 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. మరి ఈ 52 బిల్డింగ్లలో మరి మొదటి మహిళా శక్తి బిల్డింగ్ ఇక్కడ మాందాపురం ఇప్పుడే మొదలు పెట్టుకున్నాం. ఇక్కడికి వెళ్ళి ఒల్గొండలో కూడా ఒకటి స్టార్ట్ చేసుకుందాం. మండలానికి ప్రతి మండలానికి వెళ్ళినప్పుడు 2, 3 మనం స్టార్ట్ చేసి మరి ఆ తర్వాత ఏ గ్రామంలో ఆ గ్రామం సర్పంచ్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసుకుంటాం. తర్వాత బిల్డింగ్ అంతా అయిపోయినాక మనము ఆ నేమ్ ప్లేట్ పెడుతూ ఆ ఇనాగ్రేషన్ అనేది మార్చ్ లోపల అయిపోవాలి. ఈ బడ్జెట్ ఏంటంటే మార్చ్ 31 లోపల అయిపోవాలి. అంటే మార్చ్ 15 టార్గెట్, అంతేనా? మార్చ్ 15 టార్గెట్ ఫండ్స్ రావాలి. ఇంకా టైం దాటితే మన ల్యాబ్స్ అయితే తొందరగా అందరూ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈరోజు 52 బిల్డింగ్లు మహిళా శక్తి బిల్డింగ్లు మన భువనగిరి నియోజకవర్గంలో స్టార్ట్ చేసుకున్నట్టే లెక్క. సో ఇక్కడ మాందాపురం, నెక్స్ట్ ఒల్గొండలు చేస్తాం. అలా బీబీనగర్, ఆల్వాల్ ఫాదర్ బాలయ్య నగర్లోని టీసీఎస్ డిజిటల్ జోన్లో నిర్వహిస్తున్నటువంటి పరీక్షల కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి సమీప కాలనీ వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నారు. అంబులెన్స్లు వెళ్లేందుకు కూడా మార్గం లేకుండా పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. టీఎస్ ముందు పలు కాలనీలకు చెందినటువంటి స్థానికులు చేపట్టినటువంటి ధర్నాకు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మద్దతు తెలియజేశారు. దీనిపై ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ వెంటనే తనిఖీలు నిర్వహించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమీప కాలనీలోని విద్యార్థులు ప్రాజెక్టు వర్కులు చేసుకోవడంలో, మొబైల్ ఫోన్లు వినియోగించడంలో, బయటకు వెళ్లడంలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానికులు పాల్గొన్నారు. నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే ఒక పక్క కాలనీలలో వాచ్మెన్లను పెడితే కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తున్నారు. ఇదే కాకుండా పిల్లలకు ఇవాళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఆన్లైన్లో వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్కూల్స్ కానీ పంపించిన మెటీరియల్ వీళ్ళు పెట్టిన జామర్స్ వల్ల అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకోవాలి. నేను డీసీ గారిని కూడా కోరుతున్నా,
దయచేసి బిల్డింగ్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉందా, వీళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది అని కూడా వాళ్ళు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. బిల్డింగ్ యజమానిని కూడా కోరేది ఏంటంటే మీరు దయచేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే బిజినెస్ అని ఇప్పుడు రత్నదీప్ పెట్టినరు, ఎవరికి అభ్యంతరం లేదు. మరి టీసీఎస్ అయాన్ వల్ల జనాభా లేకుండా నెంబర్ ఆఫ్ హౌసెస్ తక్కువ ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే అసలుకి రోడ్డు క్రాస్ చేయడం కష్టమైపోయింది. అంబులెన్సెస్ ఆఫీస్ మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే అంబులెన్సెస్ బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే రోడ్లన్నీ జామ్గా ఉంటాయి. అది కాకుండా అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే జామర్స్ వాడుతున్నారు. ఈ జామర్స్తో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళు ఇంట్లో నుంచి పని చేసుకోలేకపోతున్నారు. షాప్ కీపర్స్ తన యూపీలు పనిచేయటం లేదు. తర్వాత ఎవరైనా కానీ ఇక్కడ తన సీనియర్ సిటిజన్స్ తన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ చేసే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి బాత్రూమ్ సౌకర్యాలు లేవు. వాళ్ళు ఎక్కడంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి బీజేపీ సీనియర్ నాయకుడు కొంపల్లి మోహన్ రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పానుగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ జవహర్ నగర్ మున్సిపాలిటీగా ఏర్పడడానికి బీజేపీ నాయకులే కారణమని అన్నారు. అనంతరం కొంపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల అధికారంలో ఉన్నప్పటికీ జవహర్ నగర్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రంగుల శంకర్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై శ్రీరామ్. నేను మీ పానుగంటి బాబు, మీ అందరికి నేను చాలా దగ్గర మనిషిని కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు కొంపల్లి మోహన్ రెడ్డి అన్న గారికి మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులైనటువంటి మా బుద్ధిసేనన్న గారికి మరియు జవహర్ నగర్ ప్రెసిడెంట్ కమలన్న గారికి, నా తోటి సహచరులైనటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. పొద్దున్న నుంచి మనం 10:30కి అనుకున్నాం ఈటల రాజేంద్ర అన్న ప్రోగ్రాం. చాలా ఎంతో శ్రమతోటి మీరు మా మీద ఉన్న నమ్మకంతో ఇంతసేపు కూర్చున్నందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఈ జవహర్ నగర్ విషయంలో మనం చూసినటువంటి అయితే ఈ జవహర్ నగర్ లో మొట్టమొదట ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఉండే నేను చిన్న ఉన్నప్పుడు. జిహెచ్ఎంసీ ఎన్నికల శంకారావాన్ని పూరించడం జరిగింది. ఈ ఎన్నికలు రెండు అవినీతి పార్టీల మధ్య దేశ భద్రత, దేశ అభివృద్ధి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసిన జవహర్ నగర్లో రెండు అవినీతి పరుల పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండోది కాంగ్రెస్ పార్టీ. ఈ జవహర్ నగర్ ఏదైతే స్థాపన చేసిందో భారతీయ జనతా పార్టీ, ఏదైతే సీమలు పెట్టిన పుట్టల్లో పాములు జరిగినట్టు జొర్రి ఈరోజు జవహర్ నగర్ ల్యాండ్ గ్రాబర్ చేతిలో, డబ్బులున్న చేతిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు జవహర్ నగర్లో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో గతం నుంచి ఈ రోజు దాకా ఈ రెండు పార్టీలు నర్సింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్ లో లీలా స్పెషాలిటీ క్లినిక్స్ ను చేవల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నర్సింగ్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు అశోక్ యాదవ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు నగేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు వేణు, ఆదిత్యారెడ్డి, పత్తి ప్రవీణ్, బీజేపీ నాయకులు అంజన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ప్రజలకు న్యాయమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభం కావడం హర్షణీయమని నాయకులు పేర్కొన్నారు. अनिल भाई कर रहा अनिल भाई क्या ఖమ్మం జిల్లా బైరా నియోజకవర్గ కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పాల్గొన్నారు.
పాత బస్టాండ్ సెంటర్ నుంచి రింగ్ రోడ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ బాబు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ఎన్నికల్లో స్వయంగా ఓటు వేస్తామని వలసలో నిలబడ్డ మరోసారి స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ప్రతిష్టాత్మకంగా ఈ దేశంలో మనకు కూడా ఏదైతే బాగా ముఖ్యమో అన్నిటికంటే ముఖ్యమైనది విలువైనది ఓటు. ఈ ఓటే దేశంలో అన్ని రంగాల్ని మార్చే శక్తి ఉన్నది ఓటు. కాబట్టి ఇలా ఓటు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్న నేపథ్యంలో దీన్ని ఎన్నికల కమిషన్ ఒక ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గరికి కాగితం పంపించినాయి. మరి కాబట్టి మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఎంఆర్ఓ గారు చదవాలా? ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అతల సర్కిల్లోని డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించినటువంటి ర్యాలీని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎనకాల వెంకటరామరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఆర్డీఓ రాథోడ్ రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిదని, ప్రతి ఓటు ఎంతో విలువైనదని అన్నారు. అలాగే కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు, కాజీపేట హనుమకొండ తహసీల్దార్ రాజు, విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్లారా ఆలోచించి ఓటెయ్యండి. ఓటు హక్కును వినియోగించుకోండియా. బ్రదరు సెల్ఫీలు ముఖ్యం కాదు, ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. ఆడియో ఒకసారి ప్లే చేయండి. ఆడియో ప్లే చేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టణంలో చదువుకున్న మేధావులు నిర్మల్ జిల్లా మూధోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఒక ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎండి హరీఫ్ ముద్దీన్ మాట్లాడుతూ ఎన్ఆర్జీ ఈఎస్సీ నిధుల నుంచి పాఠశాల అభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలియజేశారు. ఈ నిధులతో పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏజ్ సమక్షంలో వెల్లడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏజ్ విశ్వాస్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చిన గ్రామ సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను సాలువలతో సన్మానించారు.
आने वाले सरपंच साहब, आरिफ साहब और वार्ड मेंबर्स और हमारे उप सरपंच साहब, हनुमत राव साहब, आप तमाम का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं कि जो एक बार बुलाने पर आप आए, और हम तमाम लोगों का फिर से एक बार मुबारकबाद देता हूं मैं। और मैं स्कूल के भी ताल्लुक़ से कहना चाहता हूं कि हमारे जो भी मसले मसाइल रहेंगे स्कूल के, आप लोग अपनी दिली गहराई से हमारा ताउन करेंगे, इतना कहते हुए मैं अपनी बात। तो सम्मान प्रोग्राम को बुलाए सो उर्दू मीडियम करोड़ा के हेडमास्टर को और उनके स्टाफ को हमारी ग्राम पंचायत की तरफ से मुबारकबाद देता हूँ। और हम लोग हमेशा स्कूल के ऊपर तवज्जो रखे हैं, इंशाअल्लाह आइंदा से भी एक हम तवज्जो रखेंगे। 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి బోర్డీ వాళ్ళు కూడా మంజూరైంది. విఠలరెడ్డి గారి నాయకత్వంతో వారి ఆయన సహకారంతో 10 లక్షల రూపాయలకు మాకు గుర్తు తీసుకుంటూ బౌండరీ శాంక్షన్ అయింది. కంపౌండ్ వాల్ శాంక్షన్ అయింది. అది అతి త్వరలో పని స్టార్ట్ చేస్తాం. 26 తర్వాత పని స్టార్ట్ చేస్తాం. జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ అవార్డును గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమయంలో గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వినూత్న ఓటర్ అవగాహన కార్యక్రమాల అమలు ద్వారా ఓటర్లలో చైతన్యం పెంచి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచినందుకు గాను ఈ అవార్డు అందజేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి చేసినటువంటి కృషికి ఇది గుర్తింపుగా నిలిచింది. సత్యశారద ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిఓ Warangal. Innovative voter awareness initiatives theme though she's come forward. Katika Sapatlu for Satya Sharada Ji Madam. వరంగల్ జిల్లాలో ఓటర్ల చైతన్యం కోసం డాక్టర్ సత్య శారద ఐఏఎస్ Best Electoral Practices Award M. Satya Sharada IAS Collector and DO Warangal. Innovative voter awareness initiatives theme though she's come forward. Katika Sapatlu for Satya Sharada Ji Madam. వరంగల్ జిల్లాలో ఓటర్ల చైతన్యం కోసం డాక్టర్ సత్య శారద ఐఏఎస్ Best Electoral Practices Award M. Satya Sharada IAS Collector and DO Warangal. Innovative voter awareness initiatives theme though she's come forward. Katika Sapatlu for Satya Sharada Ji Madam. వరంగల్ జిల్లాలో ఓటర్ల చైతన్యం కోసం డాక్టర్ సత్య శారద ఐఏఎస్ Best Electoral Practices Award M. Satya Sharada IAS. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మహిళా సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదిగి సమాజంలో ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి మహిళా సంఘాల ఉత్పత్తులు, విక్రయాల మేళాను నారాయణఖేడ్ రైతు వేదికలో కలెక్టర్ ప్రావీణ్య ఎమ్మెల్యే సంజీవరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. నారాయణఖేడ్ డివిజన్ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసినటువంటి వివిధ ఉత్పత్తులు ఈ మేళాలో ప్రదర్శనకు, విక్రయాలకు ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ మహిళా సంఘాల జాతర 2 రోజుల పాటు కొనసాగనుంది. అక్షయ్
విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలోని వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. భోజన సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా లేదా, నాణ్యత ఎలా ఉందో నేరుగా అడిగి తెలుసుకున్నారు. అయితే డైనింగ్ హాల్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలియజేయగా దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ముందుకు సాగుతున్నారని మైనార్టీ నాయకుడు సమృద్ ఖాన్ పేర్కొన్నారు. షాద్నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీ 10వ వార్డులో ₹1 కోటి వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడమే తన కర్తవ్యమని అన్నారు. మాజీ కౌన్సిలర్ శ్రావణి మాట్లాడుతూ 10వ వార్డు అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే శంకర్ దాదాపు ₹10 కోట్ల మంజూరు చేశారని తెలియజేశారు. కాలనీ వాసుల తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వరకు జరిగిన అభివృద్ధి మేడం మాజీ కౌన్సిలర్ గారు వచ్చినాక, తర్వాత ఎమ్మెల్యే మన చక్రాన్ని వచ్చినాక బాగా అభివృద్ధి జరుగుతుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఎన్నోసార్లు మేము లెటర్ ప్యాడ్ కూడా రాసి ఇవ్వడం జరిగి ఉండే, కానీ అప్పుడు కాలేదు వర్కులు. ఇప్పుడు మాత్రం చాలా బాగా అవుతున్నాయి వర్కులు. మాకు సంతోషంగా ఉంది. అభివృద్ధి కమిటీ ద్వారా మా యొక్క అందరి సహకారం, కాలనీ వాసులు అందరి సహకారంతో గాయత్రి, రాఘవేంద్ర, మై హోమ్ కాలనీ వాసులు అందరూ కలిసి ముక్కుముడిగా ఉండి, ఉమ్మడి కుటుంబంగా ఉండి మేము మా యొక్క కౌన్సిలర్ కానీ, మా జంపుదన్నతో కానీ ఈ రోడ్ల కార్యక్రమం చేస్తున్నందుకు మేము ఆనందదాయకం. ఆ తర్వాత మాకు ఎమ్మెల్యే కూడా పూర్తి సహకారం అందిస్తున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మాది గాయత్రి కాలనీ. ఈ కాలనీలో చాలా అధ్వానంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఇక్కడ కౌన్సిలర్ గారు, ఇప్పుడు ఎవరు జమ్రుద్ ఖాన్, వీళ్ళంతా కలిసి కొంచెం మా దాన్ని శ్రద్ధ చూపించారు. మా కాలనీ మీద శ్రద్ధ చూపించి రోడ్డు ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం. ఇంతవరకు అయితే బాగున్నది. షాద్నగర్ పట్టణ మున్సిపాలిటీ ప్రజలకి మరియు 10 వార్డు ప్రజలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియతమ నాయకుడు, శాసనసభ్యులు, సంస్థల చైర్మన్ గారైనటువంటి మన వీర్లపల్లి శంకరన్న గారు ఈరోజు 10వ వార్డులో పలు సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ వర్క్లు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంకా ఒక 5 కోట్ల వరకు పార్కులకి, మళ్ళీ ఇంక
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కోడిచెర్ల తాండాలో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కోడిచెర్ల తాండాలోని సర్వే నంబర్ 260లో సన్ రైజ్ వెంచర్ నిర్వాహకులు మొదట ఫామ్ ల్యాండ్ గా అనుమతి తీసుకుని ఆ తర్వాత దానిని అక్రమంగా ఫ్లాట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై అధికారులు ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోడిచెర్ల తాండా ఉప సర్పంచ్ స్వప్న రామదాస్, మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్, మాజీ ఎంపీటీసీ కిషన్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. చెర్లతాండ మాజీ సర్పంచ్. నేను 2019 నుంచి 2024 వరకు నేను సర్పంచ్ పదవిలో ఉన్నాను. ఇక్కడ 260 సర్వే నెంబర్లో ఒక ఎకరా ఒక గుంట ఉందని మాకు అంత తెలియలేదు. పెద్ద మనుషుల ద్వారా మనం తెలుసుకొని అప్పుడు మేము దరఖాస్తు పెట్టుకొని ఎంఆర్ఓ ద్వారా కానీ ఎంపీడీఓ ద్వారా కానీ డిపిఓ ద్వారా కానీ అన్నీ తెలుసుకొని మేము ఇక్కడ కబ్జా చేసుకున్నాము. ఒక ఎకరా ఒక గుంట కబ్జా చేసుకొని దాంట్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉమ్మడి ఎస్బీపల్లి, కొడిచెర్ల 2 తాండాలకు నేను గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఇది ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మాకు కొంచెం అనుమానం వస్తే మా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఆ పీరియడ్లో మేము తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము కొంచెం లైట్ ఎందుకు తీసుకున్నామంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కదా, దీంతో మనకేం అవసరం అని చెప్పి మేము కొంచెం లైట్ తీసుకున్నాం. ఈ మధ్యలో మేము కొంచెం మేము మాకు టైం మేము ఇక్కడ ఎందుకు తిరిగి చూస్తాము, మేము తిరిగి చూడకపోవడం. నా పేరు నినావత్ బిచ్చానాయ్, కొడిచెర్ల తాండా 7వ వార్డు మెంబర్ని. గతంలో కూడా గత పరిపాలనలో కూడా వార్డు మెంబర్గా ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు కూడా వార్డు మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు మా మాజీ సర్పంచ్ గత పాలన ఇన్న పాలన చేసిన ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ పాలన కూడా నేను వార్డు మెంబర్గా ఉన్నాను. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్ ల్యాండ్ ఇష్యూ అంటే ఇది గవర్నమెంట్ 260 సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ భూమి ఉంది. ఒక ఎకరా ఒక గుంట. ఇది గతంలో ఇలా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గుంతలాగా ఉండేది. ఇది అంటే ఇప్పుడు వాళ్ళు వాటర్ స్టోరేజ్ కానీ నిల్వగానికి ఒక చెక్ డ్యామ్ అనేది కట్టారు. అప్పటి నుంచి గతం నుంచి ఉంది. కానీ మేము పరిపాలన మేము బాధ్యతలు చేపట్టినప్పుడు 2019లో మాకు తెలియదు ఇది గవర్నమెంట్ ల్యాండ్. రామదాస్ నాయక్. ఇప్పుడు నేను చెప్పేది అంతా గత బాడీలో ఉన్న బిచ్చు నాయక్ ఆల్మోస్ట్ చెప్పాల్సిన విషయాలు అన్నీ క్లుప్తంగా మీకు చెప్పేశారు. సో మాకు ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే మాకు అంగన్వాడీ కానీ, డ్వాక్రా భవనం కానీ, గ్రామ పంచాయతీ కానీ అన్ని భవనాలు మాకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కానీ కట్టుకోవాలంటే మా తాండాలో కానీ పక్క తాండాలో కానీ ఎక్కడ గజం స్పేస్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్లో మాలజంగం మహేశ్వర సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా సంఘానికి సేవలు అందిస్తూ 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించినట్లుగా తెలియజేశారు. సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, అలాగే మాల సంఘంతో పాటు 40కి పైగా కులాలకు సంబంధించినటువంటి కుల సర్టిఫికెట్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసు వచ్చి అన్నగారికి మన అభిప్రాయం ఉంది. అనివార్యంగా వారు అధ్యక్షుల పదవిలో వారు గెలిచినందుకు మరియు ప్రధాన కార్యదర్శి పురస్కారం తెలంగాణ రాష్ట్ర మానసిక మహిళా సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు రాజలింగమ్మ గారికి అవార్డు అందరికీ రాదు, అది మీ అందరికి తెలుసు ఏ రకంగా వస్తారనేది. సభకి అందరికీ ధన్యవాదాలు. పెద్దలు చిన్నలు అందరూ చేసిన ఈ సభకి ఇంత విజయంగా ప్రారంభించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సంవత్సరం నుంచి 60 ఇక్కడ ఈశ్వర్లు కులం హైందవ ధర్మంపై జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది మాలజంగం మహేశ్వర్లకు దేవాదాయ శాఖలో అన్ని గుడులలో
ఇతర అధికారులకు ఇతర శాఖల్లో ఏ విధంగా ఎస్సీలకు బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారో ఆ విధంగా దేవాదాయ శాఖలో కూడా హైందవ ధర్మంగా జీవిస్తున్నటువంటి జీవనోపాధిగా జీవిస్తున్నటువంటి మాలజంగ మహేశ్వరులకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చాకల ఐలమ్మ నగర్లో 2 కొత్త బ్రిడ్జిల నిర్మాణ పనులకు పెనుపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. చాకల ఐలమ్మ నగర్లో 60 లక్షలతో చేపల మార్కెట్ సమీపంలో 50 లక్షలతో నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పూర్తి కట్టుబాటుతో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఏఈ సత్య, డిఈ శ్రీనివాసరావు, వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్, శానిటరీ రత్నాకర్, మండల టౌన్ మైనార్టీ నాయకులు, పంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చేపల మార్కెట్ ఏరియాలో మరి యొక్క కట్టుబాగుకు సంబంధించి మరి కాలువ ఏదైతుందో నేరల చెరువు పోయే కాలువ కట్టుబాగు పైన అదే జనాభా పెరిగి ఈ ప్రాంతం పెరిగి ఆ బ్రిడ్జి రాకపోకలకు ఇరుగ్గా ఉందని చెప్పేసి మనకు చెప్పగానే మాస్టర్ గారు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి చేపల మార్కెట్ ఏరియా ప్రజలందరూ, టౌన్ పార్టీ నాయకులు, మన అధ్యక్షులు భువనగిరి శివశైలు గారు మరి మండల నాయకులు అంతా చెప్పిన సందర్భంలో దానికి 50 లక్షలు మంజూరు చేయించి ఒక పెద్ద బ్రిడ్జ్, ఇప్పుడు ఇది రాకపోకలు చాలా ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఇంకా హై లెవెల్లో నిర్మాణం చేపట్టడానికి మరి ఇవాళ 50 లక్షల రూపాయలతో పెద్ద బ్రిడ్జిని మనం ఈ యొక్క నేరల చెరువు పోయే కాలువ పైన మనం మరి బ్రిడ్జిని మనం ఇవాళ మీ అందరి సమక్షంలో కొబ్బరికాయలు కొట్టి దీన్ని భూమి పూజ చేసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు పాల్గొన్నటువంటి కమిషనర్ గారు, ఏఈ గారు, మన మంత్రి సింగారం, అదేవిధంగా పంచాయతీ ఉప సర్పంచ్ సురేష్ గారు, నీలకంఠేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ కూచిపూడి బాబు గారు, మరి ఇంకా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేనాకి నవీన్ గారు, టౌన్ అధ్యక్షులు శివశైలుడు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు మెంబర్లు కృష్ణవేణి గారు, మానస గారు, ఇంకా ఆదిలక్ష్మి, తర్వాత మన చింతల కృష్ణ గారు, మన పాతూరి వెంకన్న గారు, ఇంకా చాలామంది పాల్గొన్నారు. రామరెడ్డి గారు, మైనార్టీ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు రహీం గారు, అప్పారావు గారు, తిరుమలేష్ గారు, యాకూబ్ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ప్రధాన అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఏ రకాల ప్రలోభాలకు ఆశపడి ఓటును అమ్మకం పరచకూడదని బాధ్యతతో వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య స్వచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.